హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర కంప్లీట్ సిలబస్ అనేది చెప్పుకోబోతున్నాం. సో అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్కి కానీ, గ్రూప్స్కి కానీ, ఏపీఎస్ఐ కానిస్టేబుల్, టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ ఇండియన్ హిస్టరీ యొక్క కంప్లీట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము చెప్పుకోబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్పుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కొన్ని ఎగ్జామ్స్లో ఈ ఇండియన్ హిస్టరీ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్. సో ఈ ఎగ్జామ్స్లో మనకి 5 to 7 బిట్స్ అనమాట ఈ ఇండియన్ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే రైల్వే ఎస్ఐ, రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే ఎన్టీపీసీలో 7 to 10 బిట్స్. అంటే రైల్వే ఎగ్జామ్స్లో ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ బిట్స్ అనేవి ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే రైల్వే గ్రూప్ డిలో మనకి 5 to 7 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అన్ని అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇండియన్ హిస్టరీ అనేది మెయిన్ టాపిక్ అయి ఉంటే గ్రూప్స్లో మెయిన్ టాపిక్ కాబట్టి మనకి 10 to 20 బిట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో అన్నిటికీ యూజ్ అవుతుంది సిలబస్ అనేది. సో ఫస్ట్ నుంచి మనము ఈ ఇండియన్ హిస్టరీని 3 టాపిక్స్గా డివైడ్ చేసేద్దాం. ఒకటి యాన్సెంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర, రెండోది మధ్యయుగ చరిత్ర, మూడోది ఆధునిక చరిత్ర. సో ఈ ఇండియన్ హిస్టరీని 3 టాపిక్స్గా డివైడ్ చేద్దాం. సో ఒక్కొక్క టాపిక్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మనము దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ ప్రాచీన చరిత్ర, యాన్సెంట్ హిస్టరీ. సో దీంట్లో మనకి ఫస్ట్ స్టోన్ ఏజ్ ఉంటుంది, రాయి యుగం. సో వీటి నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే సింధు లోయ నాగరికత, ఈ సింధు లోయ నాగరికత గురించి కూడా మనము పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. తర్వాత వేద నాగరికత, తర్వాత మహా జానపద కాలం అనమాట. సో ఇవి ప్రాచీన చరిత్రలో ఫస్ట్ మనం చదవాల్సిన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ప్రాచీన చరిత్రలో కొన్ని మతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అది జైన మతం గురించి, బౌద్ధ మతం గురించి, అలాగే యోధ మతం గురించి మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వంశాలు, మౌర్య వంశం, మౌర్య ఎంపైర్స్, పోస్ట్ మౌర్య ఎంపైర్స్ అంటే మౌర్య అనంతర కాలం గురించి, అలాగే గుప్తుల కాలం గురించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఇంకా ప్రాచీన చరిత్రలో దక్షిణ భారత రాజవంశాలు అయినా సరే చోళ, చాళుక్య, పల్లవ, సంగమ. సో వీళ్ళ గురించి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సరిహద్దు రాజవంశాల గురించి నెక్స్ట్. ఆ తర్వాత ప్రాచీన సాహిత్యం మరియు సాహిత్యవేత్తలు. సో ఈ ప్రాచీన కాలంలో సాహిత్యం గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రాచీన కాలంలో శిల్పకళ, చిత్రలేఖన, సంగీతం గురించి కూడా బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఇవి కూడా మనము ప్రిపేర్ అవ్వాలి. అలాగే రాజపుత్ వంశం, ప్రాచీన కాల సంబంధిత వివిధ అంశాలు, ఇంకా ఎక్స్టర్నల్గా ఏవైనా ఉంటే దాని గురించి ప్రిపేర్ అవ్వాలి. సో ఓవరాల్గా మనకి ప్రాచీన చరిత్రలో ఇదే సిలబస్ అనమాట, యాన్సెంట్ హిస్టరీ అనమాట. ఇది చదివితే సరిపోతుంది. ప్రాచీన చరిత్రలో మనం ఈ టాపిక్స్ చదివితే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ టాపిక్ నుంచి తప్ప మిగతా వాటి నుంచి కూడా బిట్స్ ఏం రావు. ఇదే సిలబస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మధ్యయుగ చరిత్ర, మిడివల్ హిస్టరీ. సో మిడివల్ హిస్టరీలో ఫస్ట్ మనము అరబ్బులు మరియు టర్కీల యొక్క దాడుల గురించి అనే టాపిక్ గురించి మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ, మహమ్మద్ ఆఫ్ గోరీ. సో గజ్నీ మహమ్మద్ గురించి, గోరీ మహమ్మద్ గురించి ఇక్కడ టాపిక్ ఉంటుంది అనమాట. తర్వాత ఢిల్లీ సుల్తాన్ల గురించి చదవాల్సి ఉంటుంది. తర్వాత గులాం వంశం, ఖిల్జీ వంశం. సుల్తానుల కాలంలో కళ మరియు శిల్పాల గురించి టాపిక్ ఉంటుంది. సో ఇది కూడా చదవాలి మనం. తుగ్లక్ వంశం గురించి, లోడీ వంశం గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇవి మధ్యయుగ చరిత్రలో ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే మొఘల్ యుగం, మొఘల్ పీరియడ్ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత విజయనగర సామ్రాజ్యం గురించి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే భక్తి మరియు సూఫీ ఉద్యమాల గురించి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత బాబర్, షేర్షా సూరి, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ప్రతి రాజు గురించి కూడా మనము కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మధ్యయుగ చరిత్ర యొక్క టాపిక్స్ అనమాట. ఫస్ట్ మనం ఇవి కంప్లీట్ చేయాలి.
ఆ తర్వాత ఇవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మధ్యయుగ చరిత్రకి ఇంకా ఉన్నాయి. తర్వాత మొఘల్ పాలకులు, మొఘల్ పాలన అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి కూడా మనము చదవాల్సి ఉంటుంది. మొఘల్ కాలంలో సాహిత్యం గురించి బిట్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే మొఘల్ కాలంలో కళ మరియు శిల్పం, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే సిక్కు మతం గురించి కూడా బిట్స్ వస్తుంటాయి, మధ్యకు సంబంధించిన వివిధ అంశాలు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఎక్స్టర్నల్గా ఉంటే చదువుతాం. సో ఫస్ట్ దీనికి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి అడుగుతున్నాడు. ఇది ఓవరాల్ సిలబస్ అనమాట. మిడివల్ హిస్టరీ నుంచి మనకి ఓవరాల్గా ఉండే సిలబస్ ఇది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ సిలబస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ చదివితే అలా తరిగిపోద్ది. భారతదేశానికి యూరోపియన్ల రాక, ఈ టాపిక్ అనేది ఫస్ట్ మనము ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మరాఠీల ఉద్భవం మరియు అభివృద్ధి. సో నెక్స్ట్ టాపిక్ ఇది. స్వతంత్ర రాష్ట్రాలు, మైసూర్, బెంగాల్, పంజాబ్, అవాధ్ ఇండిపెండెంట్ స్టేట్స్ గురించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాలనీ యుగంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. ఆధునిక భారతదేశంలో విద్యా అభివృద్ధి, మోడర్న్ హిస్టరీలో విద్య, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే పత్రికలు మరియు మ్యాగజైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పట్లో మోడర్న్ హిస్టరీలో పత్రికల గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. 1857 విప్లవం గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులు తిరుగుబాట్లు మరియు రైతుల ఉద్యమాల గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. గిరిజన మరియు ఇతర ప్రధాన ఉద్యమాలు గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పినట్లుగా మీరు ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కింద మీకు అర్థమయ్యేటట్లు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సామాజిక మరియు ధార్మిక ఉద్యమాల గురించి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. భారత జాతీయ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెంగాల్ విభజన, స్వదేశీయ ఉద్యమాల గురించి కూడా మనం చదవాలి. తర్వాత ముస్లిం లీగ్, ఢిల్లీ దర్బార్, హోమ్ రూల్ ఉద్యమం గురించి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధునిక చరిత్రలో విప్లవ ఉద్యమం, రౌలట్ చట్టం గురించి, జలియన్ వాలీబాగ్ హత్యాకాండం. సో వీటి నుంచి మనకి రీసెంట్గా జరిగిన SSC MTS ఎగ్జామ్స్లో జలియన్ వాలీబాగ్ ఎప్పుడు జరిగిందని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సహకార రహిత ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. స్వరాజ్ పార్టీ, మహాత్మా గాంధీ మరియు ఆయన అభివృద్ధి ప్రారంభ ఉద్యమాలు, దాని గురించి కూడా చదవాలన్నమాట. సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమం, సో వీటి గురించి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఆధునిక భారతదేశ చరిత్రలో మోడర్న్ హిస్టరీలో సైమన్ కమిషన్ గురించి, అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం, గోల్డెన్ టేబుల్ సమావేశం గురించి కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పూణే ఒప్పందం, ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్. సో వీళ్ళ గురించి కూడా బిట్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. క్రిప్స్ మిషన్, సంవిధాన సభ, క్యాబినెట్ మిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ప్రాంతీయ ఎన్నికలు, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఆధునిక భారతదేశ చరిత్రలో మోడర్న్ హిస్టరీలో ఇంకా చాలా ఉన్నాయి. మౌంట్ బ్యాటన్ ప్రణాళిక, భారత విభజన గురించి, అలాగే భారత రాజ్యాంగ అభివృద్ధి గురించి, గవర్నర్ జనరల్స్, మోడర్న్ హిస్టరీలో ఉన్న గవర్నర్స్ గురించి, ముఖ్యమైన ప్రసంగాలు, అలాగే నినాదాలు, పదవుల గురించి కూడా మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్ నేను చెప్పినవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇవి కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బ్రిటిష్ యుగంలో నిర్మించిన ప్రముఖ ప్రాచీన కట్టడాల గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. భారత స్వతంత్రానంతరం ఆధునిక చరిత్ర వివిధ అంశాలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అవి కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడితో మనకి మోడర్న్ హిస్టరీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒక క్రమ పద్ధతిలో చదివితే మీకు చదవడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో మనము ప్రపంచ చరిత్ర, వరల్డ్ హిస్టరీలో కొన్ని ప్రపంచ చరిత్ర, ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా వాటి గురించి, ఇంకా కొన్ని వార్స్ జరిగాయి కదా వాటి గురించి కూడా మనం డీటెయిల్గా చదివితే ఇంకా ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్. మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇలా క్రమబద్ధంగా ప్రిపేర్ అవ్వాలి నేను చెప్పినట్లుగా. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా
ఇండియన్ హిస్టరీ పైన ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకా స్పెషల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.